హాయ్ హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే చెన్నై సెంట్రల్ నుంచి హైదరాబాద్ డెక్కన్ నాంపల్లి వరకు ట్రావెల్ చేయబోతున్న హైదరాబాద్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో ఈరోజు మనం ట్రావెల్ చేయబోతున్నాం ఫ్రెండ్స్. సో ఇప్పుడే రైల్వే స్టేషన్కి అయితే వచ్చున్నాము. హాయ్ హలో వ్యూవర్స్, ఈరోజు మేము చెన్నై నుంచి హైదరాబాద్ వెళ్ళే హైదరాబాద్ ఎక్స్ప్రెస్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. ఇప్పుడే చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్కి వచ్చాము. ట్రైన్ నెంబర్ 12603. ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీద ఉందని చెప్పి అనౌన్స్మెంట్ ఇచ్చారు. సో ఇప్పుడు మనం ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీదకి వెళ్తూ ఉన్నాం. ట్రైన్లో ఆకలేసినప్పుడు మనం ఏం తినాలనుకుంటే లైక్ స్నాక్స్ లాంటివి మనకు దొరకవు. సో చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్లో ఉన్న అడియార్ ఆనంద్ భవన్ క్యాంటీన్కి వచ్చాము. వీడియో చూస్తున్నా. ఇక ఇప్పుడు మనం ట్రావెల్ చేయబోయే ట్రైన్ గురించి మాట్లాడుకుందాము. ఈ ట్రైన్ ప్రతిరోజు చెన్నై సెంట్రల్లో సాయంత్రం 4:45 బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5:55 హైదరాబాద్ చేరుకుంటుంది. మోస్ట్లీ జనాలందరూ సికింద్రాబాద్లోనే దిగిపోతారు, ఎందుకంటే ఈ ట్రైన్ సికింద్రాబాద్ చేరుకునేసరికి ఉదయం 4:45 అవుతుంది. అందువల్ల సికింద్రాబాద్ స్టేషన్లోనే చాలా వరకు దిగిపోతారు అనమాట. ఈ ట్రైను ఐసీఎఫ్ రే కోచెస్తో నడుస్తూ ఉంది. ప్రజెంట్ ఈ ట్రైన్లో 23 కోచెస్ ఉన్నాయన్నమాట. దీనిలో 2 ఎస్ఎల్ఆర్డి కోచెస్, 3 జనరల్ సిట్టింగ్ కోచెస్, 12 స్లీపర్ కోచెస్ మరియు 3 ఏసీ 3 టైర్ కోచెస్, 2 ఏసీ 2 టైర్ కోచెస్, 1 HA1 కోచ్ ఉంటాయన్నమాట. ఈ ట్రైన్లో ప్యాట్నీ కార్ లేదు, ఓన్లీ ఆన్బోర్డ్ క్యాటరింగ్ అండ్ ఈ క్యాటరింగ్ సర్వీసెస్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ మీద రెడీగా ఉంది. ఈరోజు మనం 3 టైర్ ఏసీలో ట్రావెల్ చేయబోతున్నాం అన్నమాట. ఈ ట్రైన్ ట్రావెలింగ్ టైం వచ్చేసి 13 గంటలు ఉంటుంది మరియు ఈ ట్రైన్ ప్రయాణించే దూరం మొత్తం 716 కిలోమీటర్లు. MGR చెన్నై సెంట్రల్ టు హైదరాబాద్ ఎక్స్ప్రెస్. ఇంకా ట్రైన్ చూడు ఎక్కడ ఉందో. ఏది ట్రైన్? ఏది ఇదే ట్రైన్. ఇప్పుడు మనం అయితే ట్రైన్లో ఎక్కేద్దాము. ట్రైన్లో ఎక్కేసి వీటి ఇంతకుముందు అయితే S40 అని చెప్పి ఆ మూల పరిగెడతారు. అదే ఎక్కుదాం. ట్రైన్ ఎక్కేసి గేటు. బాయ్ బాయ్ చెన్నై. చల్లనా వీడియో కాడికి ఆడతారు. నాన్న వీడియో అడిగిపోరా. ఇప్పుడే సన్సెట్ అవుతూ ఉంది. ఎప్పుడైనా వీడియోస్ తీసుకోవాలన్నా ఫొటోస్ తీసుకోవాలన్నా సన్ రైజ్ మరియు సన్సెట్లో చాలా బాగుంటుంది అన్నమాట. అలాగా ఇంకా సూర్యుడు ఇంటికి వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తూ ఉంది. ఇప్పుడు చందమామ వస్తాడు రాత్రికి.
ఈ సోది అంత ఎందుకులే కానీ ఈ సన్సెట్ చూస్తూ ఉంటే నాకు ఒక డైలాగ్ గుర్తొస్తుంది అబ్బా. ఇప్పుడు ఈ డైలాగు ఏ సినిమాలతో గెస్ట్ చేసి కింద మీరు కామెంట్ చేయాలని చూసే ప్రేక్షకులకి నేను కోరుతున్నాను. ఓడిపోయిన నీ ప్రేమను గెలిపించుకోవడానికి ఈ చీకటి కడుపులను తీల్చుకుంటూ మళ్ళీ పుడతావురా భైరవా, కాల భైరవా, మళ్ళీ పుడతావురా. మనం చేసే పని ఏదైనా సరే ఎంజాయ్ చేస్తూ చేయాలన్నదే మన కాన్సెప్ట్. అందువల్ల అట్లా ఎంటర్టైన్ అవుతూ ఉంటాను. ఈ ట్రైన్ మొత్తం 18 హాల్స్లో ఆగుతుంది. అవి ఏ స్టేషన్స్ అంటే సూలూరుపేట, నాయుడుపేట, గూడూరు జంక్షన్, నెల్లూరు, కావలి, సింగరాయకొండ, ఒంగోలు, చీరాల, బాపట్ల, నిడుబ్రోల్, తెనాలి జంక్షన్. ఈ ట్రైన్ వయ్యా గుంటూరు జంక్షన్ మీద హైదరాబాద్ వెళ్తుంది. సో గుంటూరు జంక్షన్, సత్తెనపల్లి, పిడుగురాళ్ళ, నడికుడి జంక్షన్, మిర్యాలగూడ, నల్గొండ, సికింద్రాబాద్ జంక్షన్ మీదుగా ఫైనల్లీ హైదరాబాద్ డెక్కన్ నాంపల్లి చేరుకుంటుందన్నమాట. ఇప్పుడే ట్రైన్ అయితే సూలూరుపేట స్టేషన్కి వచ్చింది. 1 నిమిషం గ్యాప్లో ఆగి మళ్ళీ స్టేషన్ నుండి బయలుదేరి వెళ్తుందన్నమాట. ట్రైన్లో మొత్తం ఫుల్ క్రౌడ్గా ఉంది. సో కంపార్ట్మెంట్ బ్లాక్ చేయడానికి కుదరడం లేదు. అందుకని అలా టైం దొరికినప్పుడు బయటకు వచ్చి బ్లాక్ చేస్తున్నాను. వెళ్ళిపోతా ఉందంట. భలే వెళ్ళిపోతున్నారు ట్రైన్. వెళ్ళిపోతుంది ట్రైన్. వెళ్ళిపోతుంది. సూలూరుపేట దాటేసి వెళ్ళిపోతా ఉందమ్మా. వెళ్ళిపోతుంది. చుక్ 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 జుమ్ దాటేసింది. సూలూరుపేట దాటుకొని ఇంకా వెళ్ళిపోతా ఉందమ్మా ట్రైన్. దాడికి వెళ్ళిపోతుందంట. వెళ్ళిపోతుందంట ట్రైన్. జమ్ జమ్ అంట. ఇదిగా వెళ్ళిపోతా ఉంది. వెళ్ళిపోయిందిరా. తొరికు వెళ్ళిపోయింది ట్రైను. దాటేసుకొని సూలూరుపేట దాటేసుకొని వెళ్ళిపోతా ఉందంట. నెక్స్ట్ మనం ఎక్కడ పోదాము? నాయుడుపేట పోయేసి ఏసీ కంపార్ట్మెంట్లో కూర్చుని ఉంటే ట్రైన్ ఎక్కడ ఆగిందో, ఏ స్టేషన్కి రీచ్ అయిందో కూడా మనకు తెలియదు. అందుకే నేను ఇట్లా చూసుకుంటూ ఉంటాను. సో ట్రైన్ అయితే నాయుడుపేట రైల్వే స్టేషన్కి రీచ్ అయ్యి మళ్ళీ డిపార్చర్ కూడా అవుతూ ఉంది. నాయుడుపేట పెద్ద స్టేషన్ ఏం కాదు, కానీ ఇక్కడ హాల్ట్ ఎందుకు ఇచ్చారంటే పర్టికులర్గా తిరుపతి నుంచి వచ్చే ప్రయాణికుల కోసం ఇక్కడ హాల్ట్ ఇచ్చారనమాట. ట్రైన్ని గూడూరు అవుట్స్కట్స్లో ఆపేస్తున్నారు. ఎందుకు ఆపారంటే విజయవాడ నుంచి చెన్నై సెంట్రల్ మధ్య వెళ్ళే వందే భారత్ ఎక్స్ప్రెస్ వయా రేణిగుంట మీదుగా వెళ్తుంది. సో అందువల్ల ఈ ట్రైన్ని గూడూరు జంక్షన్ అవుట్స్కట్స్లో ఆపేస్తున్నారనమాట అని అనుకుంటున్నాను నేను. సరే, మరి ఈ ట్రైన్ గురించి చెప్పుకోవాలంటే చెన్నై నుండి గుంటూరు మరియు పల్నాడు ప్రాంతాలకు వెళ్ళడానికి ఈ ట్రైన్ బెస్ట్ ట్రైన్ అని చెప్పుకోవచ్చు. అందుకనే ఈ ట్రైన్ నిరంతరం రద్దీగా ఉంటుంది. ఇక హైదరాబాద్ ట్రావెల్ చేసే ప్రయాణికులైతే ప్రశాంతంగా తిని పడుకోవడమే. ఇక ట్రైన్ 20 నిమిషాలు ఆలస్యంగా గూడూరు జంక్షన్కి చేరుకుందనమాట. వయ్యా విజయవాడ మీదుగా వెళ్ళే ట్రైన్స్కి జర్నీ టైం ఎక్కువగా ఉంటుందండి. కానీ వయ్యా గుంటూరు నుండి హైదరాబాద్ వెళ్ళే ట్రైన్స్కి ట్రావెల్ డిస్టెన్సు మరియు టైము తక్కువగా ఉంటుందండి. అందుకనే ఈ టైప్ ఆఫ్ ట్రైన్స్ని ప్రయాణికులు ఎక్కువగా చూస్ చేసుకుంటూ ఉంటారు. ఈ ట్రైన్కి ఎక్కువసేపే హాల్టింగ్ ఇచ్చారు ఈ స్టేషన్లో. మరి ఎందుకో తెలియదు, సిగ్నల్ రాకపోతే లోకో పైలట్ మటుకు ఏం చేస్తాడో వెయిట్ చేయాల్సిందే. కాబట్టి ట్రైన్ ఎక్కువసేపు గూడూరులో ఆగింది. ఎక్స్ప్రెస్
ఫైనల్గా మేము దిగవలసిన స్టేషన్ అయితే వచ్చేసిందండి. ట్రైన్ దిగి వచ్చేసాంరా మనం. పూరికి ట్రైన్ దిగి వచ్చేసావా? మొత్తానికి వచ్చేసాడు పూరికి ట్రైన్ దిగి. బా జైల్లో బిగిచ్చేసి ఇంతసేపు పాపం బిడ్డని. బా నరాలు బిగించుకొని. ఇంతకు ఈ ట్రైన్ ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 1 ఏప్రిల్ 1965లో స్టార్ట్ చేశారండి. అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతిరోజు తమిళనాడు నుండి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రయాణికులకు సేవలు అందజేస్తూనే ఉంది ఈ ట్రైను. అందుకనే అంటారు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని. అది మందల. ఇక ఈ వీడియో ఇంతటితో సమాప్తం. మళ్ళీ కొత్త వీడియోతో కొత్త ముచ్చట్లతో మళ్ళీ కలుద్దాం. మీ సతీష్ తిరు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మామ. సబ్స్క్రైబ్ మటుకు ముఖ్యం బీగులు. అది మందల. ఉంటాను. బాయ్ బాయ్. సీ యూ. ఎల్లారకం వణకం. టాటా.